ఈ దిన వాక్య ధ్యానాంశం, చేసిన మేలు మర్చిపోలేదు. అమెరికా దేశానికి అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు ఆయన ఆఫీసులకు వందల కొలది వేల కొలది ప్రజలు కుప్పల కుప్పలుగా వచ్చి వారికున్న కష్ట నష్టాలు చెప్పుకుని సహాయం పొందుతూ ఉండేవారు. ఒకనాడు అబ్రహాం లింకన్ తన ఆఫీసులో ఉండగా ఒక ముసలి తల్లి చేతిలో ఒక సంచి పట్టుకుని ఆయన దగ్గరకు వచ్చి నిలబడింది. అది గమనించిన లింకన్ ప్రేమతో, అమ్మా, నీకేమైనా సహాయం కావాలా అని ఎంతో మృదువుగా అడిగాడు. అందుకు ఆమె, అయ్యా, నువ్వు ప్రెసిడెంట్ అయిన నాటి నుండి నేటి వరకు సహాయం కోరిన ప్రతి ఒక్కరికి కాదనక సహాయం చేస్తున్నానని వినొచ్చాను. అయ్యా, దేవుని ప్రేమను ఎంతగా ప్రజలకు చూపుతున్న నిన్ను చూచి నీకు మనసారా వందనాలు చెప్పడానికి వచ్చాను అని అంటూ, అయ్యా, నీకు స్వీట్స్ అంటే ఇష్టమని ఎవరో చెబితే విని నువ్వు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా నీవు పట్టుకొచ్చానయ్యా అని తను తెచ్చిన సంచుల నుండి స్వీట్ ప్యాకెట్ తీసి లింకన్కి ఇస్తుంటే అతనికి తెలియకుండానే అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు జాలువారుతూ ఉండగా ఆ కన్నీటిని తుడుచుకుంటూ, అమ్మా, నా ఆఫీసునకు ఎన్నో వేల మంది తమ కష్టాలు చెప్పుకుని సహాయం పొందడానికి వచ్చారు, కానీ చేసిన మేలుకు కృతజ్ఞతగా వందనాలు చెప్పడానికి నా జీవిత కాలంలో వచ్చిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వొక్కదానివేనమ్మా అంటూ ఆ స్వీట్స్ తీసుకుని లింకన్ ఆమె చూపిన కృతజ్ఞతకు ఇంకా అనేకులకు మరింతగా సహాయపడాలని, దేవుని ప్రేమను చూపాలని నిశ్చయించుకున్నాడు. అవును, కొంతమందిని చూస్తే ఇంకా సహాయం చేయాలనిపిస్తుంది, మరి కొందరిని చూస్తే ఎందుకు సహాయం చేశానా అని అనిపిస్తుంది. ఇంతకీ మీకు సహాయం చేసిన వారు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే మీకు సహాయం చేశారో వారిని గాయపరచక, ఆయాసపట్టక, వారు మరెంతో మందికి సహాయపడులాగున సహాయం పొందుకుని నీవు కృతజ్ఞత కలిగి జీవించు. ఒకవేళ నువ్వు సహాయం పొందుకొని మోసం చేసిన ఎడలా అనేకులు సహాయం పొందుకోకుండా నువ్వు అడ్డుబండగా మారి శాపాన్ని కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త. మనము మేలు చేయటి ఎందు విసగక ఎందుము, మనము అలయక మేలు చేసితిమి అని తగిన కాలమందు పంటకోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనం చూడగలుగుతున్నాం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.